భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే సిబిఎస్ఈ బడులు ఏర్పాటుకు కసరత్తు వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం. సిబిఎస్ఈ పాఠశాలల ఏర్పాటు దిశగా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ, మున్సిపల్, ట్రైబల్ వెల్ఫేర్ యాజమాన్యాల కింద ఉన్న ఉన్నత పాఠశాలల్లో వసతులు, సౌకర్యాల వివరాలను గూగుల్ షీట్లో పొందుపరిచి నిర్దేశిత లింక్లో శుక్రవారం కల్లా అప్లోడ్ చేయాలని గురువారం డిఈఓలను ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలోని సంబంధిత యాజమాన్యాల కింద ఉన్న హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శుక్రవారం రంజాన్ సెలవు అయినా వారు మాత్రం ఈ సమాచారం సేకరించి డైరెక్టర్ కార్యాలయానికి పంపే పనుల్లో తలమునకలు అయ్యారు. జిల్లాలో సంబంధిత యాజమాన్యాల కింద 430 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటన్నిటి నుంచి సమాచారం సేకరించి లింక్లో అప్లోడ్ చేసినట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో సిబిఎస్ఈ స్కూళ్ల ఏర్పాటుకు సిబిఎస్ఈ బోర్డుతో ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో తాజాగా పాఠశాల విద్యాశాఖ ఈ సమాచారం కోరినట్టు జిల్లా విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. నిర్దేశిత సమాచారం పంపాలని గురువారం డిఈఓలకు ఆదేశాలు అందాయి. వెంటనే ప్రధానోపాధ్యాయులను అప్రమత్తం చేసి నిర్దేశిత సమాచారాన్ని సేకరించి పంపాలని చెప్పారు. పాఠశాల పేరు, అది ప్రభుత్వమా లేదా మున్సిపలా, జెడ్పీనా, స్కూల్ యూడైస్ కోడ్ నంబర్, ఆ పాఠశాలలో ఎన్ని తరగతి గదులు ఉన్నాయి, పాఠశాల విస్తీర్ణం ఎంత చదరపు మీటర్లలో, అందులో నిర్మితమైన భవనాల విస్తీర్ణం, క్రీడా ప్రాంగణం ఎంత విస్తీర్ణంలో ఉంది, ప్రయోగశాలలు ఉన్నాయా, హై స్కూల్ ఉన్న ప్రదేశంలో ఇంకేమైనా ఎంపీపీ, యూపీ పాఠశాలలు ఉంటే ఆ వివరాలు, హై స్కూల్కు 1 కిలోమీటర్ పరిధిలో ఇంకేమైనా స్కూళ్ళు ఉంటే వాటి డైస్ కోడ్తో సహా వివరాలు కోరారు. అంగన్వాడీల మ్యాపింగ్, ప్రతి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని దానికి దగ్గరలోని ఎంపీపీ పాఠశాల లేదా యూపీ పాఠశాలకు మ్యాపింగ్ చేస్తూ చర్యలు చేపట్టాలని డిఈఓ జిల్లాలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రం ప్రభుత్వ స్థలంలో ఉంటే అందులో ఎన్ని గదులు ఉన్నాయి, వాటిలో పిల్లలు ఎందరు ఉన్నారు వంటి సమాచారాన్ని ఐసిడిఎస్ ఉద్యోగుల నుంచి తెలుసుకుని మ్యాపింగ్ చేయాలని సూచించారు. భవిష్యత్తులో అంగన్వాడీలను పాఠశాలల్లో విలీనం చేసే చర్యల్లో భాగంగానే తాజాగా ప్రభుత్వం ఈ సమాచారం కోరినట్లు భావిస్తున్నామని విద్యాశాఖ అధికారి ఒకరు చెప్పారు. ఈ మ్యాపింగ్ యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని ఆదేశించి ఆ మేరకు ఐసిడిఎస్ యంత్రాంగం ఫోన్ నంబర్లను సైతం ఉపాధ్యాయులకు అందజేశారు. దీంతో ఉపాధ్యాయులు ఫోన్లో ఆ వివరాలను సేకరించి మ్యాపింగ్ చేసే పనిలో ఉన్నారు. మొత్తానికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిబిఎస్ఈ తరగతులు అనేవి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభం కాబోతున్నాయి. దానికి తగ్గ కసరత్తు అనేది ప్రారంభించడం జరిగింది. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకోలేదు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బోర్డు తెలిపింది. కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ మేరకు స్పష్టత దీనిపై ఇచ్చింది. పరీక్షలపై ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అధికారికంగా ప్రకటిస్తామని బోర్డు సీనియర్ అధికారి తెలిపారు. జూన్ 1 తర్వాత పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తామని అన్నారు. పరీక్షల తేదీని కనీసం 15 రోజులు ముందుగా విద్యార్థులకు తెలియజేస్తామని వివరించారు. కోవిడ్ 2వ ఉధృతి దృష్ట్యా 10వ తరగతి పరీక్షలను సిబిఎస్ఈ రద్దు చేసింది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. ఎన్టీఎస్సీ 2వ స్థాయి పరీక్ష వాయిదా. జాతీయ స్థాయిలో జూన్ 13వ తేదీ నుంచి నిర్వహించి తలపెట్టిన జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష 2వ స్థాయిను కరోనా ఉధృతి కారణంగా వాయిదా వేయాలని ఎన్సీఆర్టీ నిర్ణయించింది. 10వ తరగతి విద్యార్థులు స్కాలర్షిప్ల కోసం ఈ పరీక్ష రాస్తారు. రాష్ట్ర స్థాయి పరీక్షలో ప్రతిభ చూపిన వారు జాతీయ స్థాయిలో జరిగే 2వ స్థాయి పరీక్షకు అర్హులు. పరీక్ష నిర్వహించే తేదీని తర్వాత తెలియజేస్తామని ఎన్సీఈఆర్టీ పేర్కొంది. ఉపాధ్యాయులకు అంతరిక్ష సాంకేతికపై శిక్షణ. జిల్లాలో ఉపాధ్యాయులు తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి, అంతరిక్షంపై అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఉచితంగా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తోంది. దీనిలో నమోదుకు ఈ నెల 30 వరకు అవకాశం కల్పించారు. ఇస్రో పరిధిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ వారు ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక కోర్సును సిద్ధం చేశారు. నమోదు ప్రక్రియ ఈ నెల 5న ప్రారంభమై 31 నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. https://e
learning.iirs.gov.in edusat registration/student లింక్ ద్వారా చరవాణి జీమెయిల్ పేరు తదితర వివరాలతో నమోదు చేసుకోవాలని జిల్లా సైన్స్ అధికారి హుసేన్ తెలిపారు. శిక్షణలో ప్రతిభ చూపి 70% హాజరున్న వారికి ఆన్లైన్లో ధృవీకరణ పత్రం అందజేస్తారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం, వాటి అనువర్తనాలు అనే అంశంపై తరగతులు నిర్వహించి శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్థిక సామాజిక అభివృద్ధి, వాతావరణ సమాచారం, దూర విద్య, పర్యావరణ, శీతోష్ణ స్థితిపై అధ్యయనం, ఆహారం, నీటి భద్రత, ప్రకృతి వైపరీత్యాలు అనే ఉప అంశాలపై పూర్తి అవగాహన కల్పించేలా తరగతులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిబిఎస్ఈ సిలబస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి రాజశేఖర్. రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ తరగతులు కూడా సిబిఎస్ఈ సిలబస్ అమలు చేయనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి రాజశేఖర్ తెలిపారు. మండలంలోని పెదపూడి బిఎస్ఎఫ్ పాఠశాలలో నాడు నేడు అభివృద్ధి పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ డెమో స్కూల్ ఏర్పాటు చేసి అందులో విద్యార్థులకు అత్యాధునిక బోధనం చేయడం జరుగుతుందని తెలిపారు. ఆయన వెంట చీఫ్ అడ్వైజరీ మురళీధర్ రెడ్డి, ఎంఈఓ సిహెచ్ రవికాంత్ ఉన్నారు. కోచింగ్ సెంటర్లకు కరోనా గ్రహణం. ప్రతి ఏడాది వేసవిలో ప్రత్యేక తరగతులు, 2 ఏళ్లుగా లాక్డౌన్తో బంద్. ఈ ఏడాదంతా కోచింగ్ కష్టమే, ఆవేదనలో తల్లిదండ్రులు, విద్యార్థులు. గుంటూరులోని బ్రాడీపేటలో మూసివేసి ఉన్న కోచింగ్ సెంటర్. వేసవి వచ్చిందంటే చాలు గుంటూరు నగరంలోని కోచింగ్ సెంటర్లు విద్యార్థులతో కలకలలాడతాయి. ప్రధానంగా బ్రాడీపేటలో పెద్ద సంఖ్యలో వివిధ రకాల ఎంట్రన్స్లు, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే సెంటర్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుంచి విద్యార్థులు వేసవిలో గుంటూరు వచ్చి కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటారు. కొందరైతే హాస్టల్స్లో ఉండి మరీ కోచింగ్కు వెళ్తారు. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో వేలాది మంది విద్యార్థులు కోచింగ్ బాట పడతారు. అక్కడ శిక్షకులు చెప్పే మెలకుల సాయంతో కష్టపడి చదివి తమ కలలను నెరవేర్చుకుంటారు. ఈ క్రమంలోనే ఏటా కోచింగ్ సెంటర్లలో కోట్ల బిజినెస్ జరుగుతుంది. కానీ కరోనా సెకండ్ వేవ్ ఇటు విద్యార్థులు అటు నిర్వాహకుల ఆశలను తలకిందులు చేసింది. కరోనా గ్రహణంతో అన్ని రకాల విద్యా సంస్థలతో పాటు కోచింగ్ సెంటర్లు మూతపడుతున్నాయి. వరుసగా ఇది 2వ ఏడాది. పాలిటెక్నిక్ నుంచి పీజీ సెట్ వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న కోచింగ్ సెంటర్లో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ మొదలు ఎంసెట్, ఈసెట్, జేఈఈ, ఐసెట్, టొఫెల్, గేట్, కేసెట్, విసెట్, ఐఈఎస్, డైట్ సెట్, పీజీ సెట్ వరకు అన్ని రకాల ఎంట్రన్స్లకు కోచింగ్ ఇస్తారు. ఉద్యోగాల కోసం డిఎస్సి, పంచాయతీ సెక్రటరీ, గ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, సివిల్స్కు చాలా మంది శిక్షణ తీసుకుంటారు. కొంతమంది విద్యార్థులు పై తరగతులకు చెందిన ముఖ్యమైన సబ్జెక్టులపై అవగాహన పెంచేలా తల్లిదండ్రులు పాఠాలు చొప్పిస్తారు. ఇవే కాక అభిరుచులకు తగ్గట్టుగా డాన్స్, సింగింగ్, స్విమ్మింగ్, డ్రాయింగ్, స్కేటింగ్ వంటి వాటిని నేర్పే శిక్షణ సంస్థలు ఎన్నో. ఇటువంటి వారందరికీ లాక్డౌన్ తీవ్ర నిరాశ గురిచేసింది. ఫలితంగా వేసవి ప్రత్యేక శిక్షణ తరగతులు 2 ఏళ్లుగా కనిపించట్లేదు. కరోనా తగ్గినా కష్టమే. కరోనా ఉధృతి నేపథ్యంలో అన్ని రకాల విద్యా సంబంధిత కార్యక్రమాలు నిలిచిపోయాయి. సమ్మర్ కోచింగ్ క్యాంపులు అయితే మొదలవనే లేదు. కరోనా తగ్గినా ప్రభుత్వాలు, తల్లిదండ్రులు కోచింగ్లకు ఇష్టపడే వాతావరణం అయితే కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా అధికారిక, అనధికారికంగా 150కి పైగా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. వీటిని నమ్ముకొని సుమారు 1000 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నట్లు అంచనా. ఏడాదికి ఒక్క గుంటూరులోని సుమారు 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు కరోనాతో సదరు యాజమాన్యం తీవ్రంగా నష్టపోతున్నారు. కోచింగ్ సెంటర్లో ఏడాది మొత్తం వచ్చే ఆదాయంలో కేవలం వేసవిలోనే 80% పైగా వస్తుంటుంది. అటువంటి వేసవి సీజన్లో కరోనా కోలుకోలేని దెబ్బతీసిందని నిర్వాహకులు వాపోతున్నారు. అద్దెలు, జీతాలు చేతి నుంచి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఏడాది మొత్తం ఈ ఆదాయం పైన నిర్వాహకులు, టీచింగ్ సిబ్బంది, పనిచేసే నాన్ టీచింగ్ స్టాఫ్ ఆధారపడతారు. ఇక విద్యార్థుల విలువైన సమయం లాక్డౌన్తో వృధాగా మారింది. మంచి కోచింగ్ తీసుకొని ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు పోటీ పడాల్సిన వారికి తీవ్ర నిరాశను మిగిల్చింది. అందుబాటులో ఉన్న ఆన్లైన్ కోర్సులతో విద్యార్థులు కుస్తీ పడుతున్నారు. జియో వినియోగదారులకు శుభవార్త చెప్పింది. రోజుకు 10 నిమిషాలు ఫ్రీ జియో ఫోన్ యూజర్లకు అవకాశం.
కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జియో ఫోన్ యూజర్లకు రిలయన్స్ జియో శుభవార్తను అందించింది. రోజుకు 10 నిమిషాల అవుట్ గోయింగ్ కాల్స్ ను ఉచితంగా అందిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. సెకండ్ వేవ్ కారణంగా పలు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించిన ప్రస్తుత తరుణంలో ఇలా ఉచితంగా టాక్ టైం ఆఫర్ను ప్రకటించిన తొలి సంస్థగా జియో నిలవడం విశేషం. ఈ ఉచిత టాక్ టైం అందించడానికి జియో రిలయన్స్ ఫౌండేషన్ తో కలిసి పనిచేస్తున్నది. దీంతో పాటు ప్రతి రీఛార్జ్ పై అంతే స్థాయి కలిగిన రీఛార్జ్ ని ఉచితంగా అందిస్తున్నది. మరి జియో ఫోన్ యూజర్లంతా ఈ మార్పును గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు ప్రతిరోజు తెలుసుకోవాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.